హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో చలిమిడి అండి, చలిపిండి అని కూడా అంటారు మా పక్క. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా ఆ సైడ్ ఎక్కువగా చేసుకుంటూ అంటారండి. ఈ చలిమిడి అనేది శుభకార్యాలకు ఎక్కువ చేస్తారు, శ్రీమంతాలకు వాటికి చల్లబెట్టడానికి చాలా మంచిదండి. ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. అయితే ఇది ఇట్లే ఈ పిండి చలిమిడి అనేది అట్లే తినేదానికి కొంతమంది ఇబ్బందిగా ఉంటుంది. సో దానికి బదులు పాలకాయలు మాదిరి, అంటే తీపికాయలు, వాటిని పాలకాయలు అని అంటారు. తర్వాత వడల మాదిరి కూడా చేసుకొని, అరిసెల మాదిరి చేసుకొని తినొచ్చు. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనండి ఈరోజు చలివిడి చేస్తున్నానండి. ఇది చలిపిండి అంటారు, చలివిడి అంటారు, రెండు విధాలుగా అంటారు. అయితే రాత్రే నానేసుకోవాలి బియ్యం. రాత్రి నానేసుకుంటేనే బాగా వచ్చేది. ఇది అప్పటికప్పుడు చేసుకునేది కాదు. మమ్మల్ని అడిగినారండి, అందుకు చేసి చూపిస్తున్నాము. ఇది ఒక 2 గ్లాసులు బియ్యం వేస్తున్నానండి కొలతకి, కానీ కొంచెం ఎగస్ట్రానే ఉండాలి పిండి. నేను 2.5 గ్లాస్ వేస్తున్నాను. ఇప్పుడు నానేస్తున్నానండి బియ్యము. ఇవి బాగా ముందు 2 సార్లు 3 సార్లు శుభ్రం చేసుకొని నీళ్ళు వంచేయాలండి. మళ్ళా పొద్దున్నే మళ్ళీ 2-3 సార్లు కడగాల, ఎందుకంటే కొంచెం పుల్లవాసన వస్తుందని. ఫుల్గా నీళ్ళు పోసి పెట్టుకోవాలండి. కావాల్సిన పదార్థాలండి: బియ్యము, ఇది నెయ్యి, మాకు ఆయిల్ అని గుర్తు, నెయ్యి అండి, బెల్లము, ఇలాచి పొడి, గసాలు, ఎండు కొబ్బరి. ఇది రాత్రంతా నానేసి ఆరేసిన కానీ వడగొట్టేసిన. ఇప్పుడు చూడండి ఎట్లా నీళ్ళన్నీ ఒడిగిపోయినాయి. ఇట్లా పట్టుకుంటే ఇట్లా అంతే, అట్లా కచ్చుకుంటే చాలండి, ఇట్లా ఎడిపోతాయి. మీకు బాగా తెలియాలంటే మీరు అప్పటికప్పుడు కావాలంటే వడగొట్టుకున్న 5 నిమిషాలకు ఒక గుడ్డ మీద వేసుకొని ఊరికే అట్లా నెమిది మళ్ళీ తీసి మిక్సీకి వేసుకోవచ్చు. నేను తక్కువ కాబట్టి మిక్సీకి వేసి చూపిస్తా. మీకు ఎక్కువ కావాలంటే మిషన్లో పట్టించుకోండి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఇవన్నీ మిక్సీకి వేస్తున్నా. కొద్దిగా వేసుకోవాలి, తిరగదు మళ్ళా, తడి బియ్యం కదా, అందుకు కొంచెం వేసిన పట్టుకొని వస్తా. పట్టుకొని వచ్చినానండి మిక్సీకి. ఇప్పుడు మనం ఒక జల్లెడ తీసుకొని జల్లి పట్టుకోవాలా, కొంచెం కొంచెం వేసుకొని. ఇట్లా అంటే రాదండి ఇది పిండి, ఇట్లా అనాలి, తడిపిండి కదా, అందుకు. ఆరబెట్టేది లేదు, ఆరితే చలిపిండి రాదు, తడిదే. ఇవి ఉండేది కూడా వేసుకుందాం. ఇదిగోండి ఇట్లా నూకొచ్చింది. మళ్ళీ మనము మిక్సీ గిన్నెలోకి వేసి కొన్ని బియ్యం వేసుకొని మళ్ళీ పట్టుకోవాలండి. అంత లోపల మనము ఇప్పుడు ఈ పిండిని ఇట్లా ఒత్తేసుకోవాలి, తడి ఆరిపోకుండా. ఇట్లా ఒత్తేసుకొని బాగా ఇది మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఆరిపోదు పిండి. ఇది మళ్ళీ మనము ఒకసారి కొన్ని బియ్యం వేసేసుకొని కొంచెం ఓపికగా చేసుకోవాలండి. ఇవి నేను నువ్వులు వేయడం లేదండి, ఎందుకంటే ఇప్పుడు పుట్టింటి నుంచి అత్తారండి సారీ తీసుకొని పోయేటప్పుడు కదా నువ్వులు మనం వేయం కదా శుభకార్యాలకు, అందుకని వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఇవి కూడా పిండంతా పట్టినాక చూపిస్తాను. ఇప్పుడు నేను గ్లాసు బెల్లం వేస్తున్నానండి ఒక గిన్నెలో. దానికి కొంచెం, అంటే ఈ గ్లాసులో 1/4 భాగం నీళ్ళు వేస్తున్నా. ముందు నేను కరిగించుకొని వడగొట్టుకోవాలండి, ఎందుకంటే దాంట్లో ఇవి చెత్త అంటుంది కదా, అందుకు అది కరగాలండి.
ఇప్పుడు మనం ఇది ఇటు పక్క పెట్టేస్తాం, అంతలో కరుగుతూ ఉంటుంది. అందులోకి మనం చిన్న బాణలి పెట్టుకుందాం, ఎందుకంటే గసాలు కొబ్బరి వేయించుకోవడానికి. ఒక 2 స్పూన్లు అండి కొబ్బరి ముక్కలండి వేస్తున్నా. ఇట్లా సన్నగా తరుక్కోవాలి. ఎండు కొబ్బరి మన ఇష్టం అండి, ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కానీ లిమిట్గా ఉంటే బాగుంటుంది. కొంతమంది నవ్వలేరు కదా, ఇప్పుడు బట్టి అందరికీ పళ్ళ నొప్పులు ఇవి వస్తూ ఉంటాయి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి, తొందరగా వేగిపోతుంది. ఇవి కొంచెం వేగినాయండి, ఇంకెక్కువైతే బాగుండవు. గసాలండి దీంట్లోనే వేసుకోవాలి. మీకు గసాల బదులు మీరు స్టవ్ ఆఫ్ చేస్తా. ముందు గసాల బదులు నువ్వులు వేసుకుంటామంటే పర్వాలేదండి, అది మనం ఇంట్లో తినడానికి, శారీకి దానికి పనికిరావండి, అది చెప్తున్నా. ఇది మీరు కావాలంటే ఇట్లా పలుకులు లేకుండా తురుముకొనే వేసుకోవచ్చు, అట్లా కూడా వేసుకోవచ్చు కొబ్బరి. ఇది ఇప్పుడు పక్కన పెట్టేస్తాం. ఇది మళ్ళీ స్టవ్ ఇటు పక్క ఇది మార్చుకుందామండి, ఎందుకంటే అది దూరం కదా, అందుకు. ఎంతన్నా ఉండని, ఇట కలపడం అంటే కష్టమే కదా. కొంచెం సేపు అండి, కరిగిపోతే మనం చేసుకోవచ్చు. కరిగిపోయిందండి బెల్లము. ఇప్పుడు ఒక బాణలి పెట్టుకోవాలి స్టవ్ మీదే, ఇట్లా వడగొట్టాలండి. ఇదిగోండి సన్న సన్న రాళ్ళు అవన్నీ ఉన్నాయి, అందుకని వడగొట్టుకుంటే మంచిది. ఇది పక్కన పెట్టేస్తా. ఇప్పుడు ఇది పాకం రావాలి, అంత ముదురు పాకం కాదు, అంత లేత పాకం కాదండి. ఇదిగోండి నీళ్ళల్లో వేస్తే ఈ విధంగా ఇట్లా అంటే ఇట్లా ఇట్లా జారాలండి, మీకు చూపిస్తున్నా, ఇట్లా జారాల ఏలి మీద. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇది కొబ్బరి గసాలు, యాలకుల పొడి 1 స్పూన్ అండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను బియ్యం పిండి వేస్తున్నా, 1 గ్లాస్ ఫస్ట్ వేసిన. ఇదంతా బాగా కలుపుకో, కొంచెం 1 గ్లాస్ ఎగస్ట్రానే ఉండాలండి. ఇది కలిపెట్టు, నేను పిండి వేస్తా. ఇద్దరుంటే ఈజీగా అయిపోతుందండి ఇట్లా దాంట్లలో. ఇంకొకటి వేస్తా కలపాలి. మీరు స్టవ్ ఆఫ్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదంటే మీడియంలో పెట్టైనా, మీడియం అంటే సిమ్ములో వేస్తాను. అదంతా ఇట్లా నాది కదా. కొంచెం ఎలా కొద్ది నెయ్యి ఏమంట, నెయ్యి అండి 1 2 స్పూన్లు వేసిన, కావాలంటే వేసుకోవచ్చు. కలిపెట్టంటే ఇదే. చాలా కొద్దిగా వేద్దామా పిండి, కొంచెం కొద్దిగా అండి. అంటే నాకు 2.5 గ్లాస్ పట్టింది 1 గ్లాస్ బెల్లానికి. ఆఫ్ చేస్తున్నాను స్టవ్, కొంచెం ఇంకొద్దిగా నెయ్యి వేస్తాను. ఇట్లా జారు ఉందంటే మళ్ళా గట్టిగా అయిపోతుంది చల్లారినాక. ఈ కలబెట్టడమేనండి, బాగా బలం ఉండాలి. ఇద్దరుంటే కొంచెం కాబట్టి సరిపోయింది. ఇద్దరుంటే పిండి వేసేవాళ్ళు, ఒకరు తిప్పేవాళ్ళు.
అయిపోయిందండి, రెడీ అయిపోయింది. ఇంకా మూత పెట్టేస్తాం. ఇప్పుడు చలిపిండి అయిపోయిందండి. ఉరికి కొంచెం ఇట్లా చేతికి నెయ్యి రాసుకుంటే ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది, మన చేతికి కచ్చుకోకుండా. ఒక గిన్నెలోకి తీస్తున్నానండి. రెడీ అయిపోయింది. సింపుల్గా అయిపోతుంది, అంటే పిండి కొట్టుకోవడము చేసుకోవడమే సింపుల్గా. అంటే ఇప్పుడు వాళ్ళకి దేనికి అని తెలియదండి, చెప్తారు మా అమ్మ మా అత్తయ్య చెప్తారు, వినండి. చెప్పు చెప్పత్తయ్య. ఈ చలిపిండి రెడీ అయిందండి. ఇది శ్రీమంతానికి చేస్తారు ముఖ్యంగా. పుట్టింటికి పుట్టింటి నుంచి అట్టింటికి సారీ తీసుకుపోయేటప్పుడు కూడా పెడతారండి ఇది చలిపిండి. అదొకటి మామూలుగా ప్రసవం అవుతారు కదా, 3వ నెలలో 5వ నెలలో పోయినప్పుడు కూడా అప్పుడు కూడా ఇక్కడ పెడతారో తెలీదు కడప జిల్లాలో ఇట్లా కడుపు చల్లదనానికి. కానీ ఇక్కడ లేదు, విజయవాడ పక్క అటు పక్క ఉంటుందండి, ఆ పక్క ఎక్కువ ఈ చలివిడి కూడా లేదు. ఇక్కడ ఎంతసేపు ఉన్నా శ్రీమంతానికి పెడతారు. అంటే ఇప్పుడు వచ్చిందేమో పద్ధతి, మాకు తెలియదు. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణవంతాలు. మేము చలివిడిని చేసినాం కదండి, అది మనము వేస్ట్ కాకుండా దీన్నే అరిసెలు చేసుకోవచ్చు, ఇట్లా పాకుంటలన్నీ చేసుకోవచ్చు అండి. అంటే ఇవి మా పక్క ఇట్లా కడప జిల్లాలో అట్లా చేయరులేండి, ఏమో తూర్పుగోదావరి జిల్లా అట్లా చేస్తారండి, అందుకు మీకు చూపిస్తున్నాం. ఇది ఈ పిండిని బాగా ఇట్లా కొబ్బరి వేసినామండి. కొబ్బరితో వేసుకున్నా బాగానే ఉంటుంది. మీకు ఇష్టం లేకుండా ఉంటే కొబ్బరి అని తీసేయచ్చు, లేదంటే తురిమి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. నేను చిన్న చిన్న పీసులు చేసి వేసిన ఇట్లా చేసుకున్నానండి. ఉంటలు పాకుంటలని అంటారు. ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేస్తున్నా. కాలాలండి అవి. ఇప్పుడు అంతలోకి మనము ఏదైనా కవరో ఏదైనా తీసుకొని కొంచెం ఊరికే అట్లా, దీనికే ఉంటుంది నెయ్యి కూడా, ఇట్లా అరిసెల్లాగా కానీ ఇట్లా ఒత్తుకోవచ్చు. మనం కావాలంటే ఇట్లా హోల్ పెట్టుకోవచ్చులేమా, కావాలంటే వడల్లాగా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు అండి. 2 విధాలు చూపిస్తా. ఇవి అయిపోతే అవి చూపిస్తా. తీస్తున్నానండి కాయలు నెయ్యి. మనకి లోపల మెత్తగానే ఉంటాయండి, చలిపిండి కదా అందుకని. ఇదిగో మళ్ళా చూపిస్తాను, అంతలోకి అవి అరిసెలు చేసుకుని. ఫస్ట్ ఒకటి చేసినాం కదా వడలాగా వేస్తున్నా, ఇప్పుడు ఇంకోటి చేస్తా. ఇది మామూలుగా అరిసె చేసుకున్నట్టు, అది వడలు అవి కాలినాక 2 చూపిస్తా. వడలండి ఒక పక్క కాలినవి, అరిసెలు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు అండి, 2 విధాలా చేసుకోవచ్చు. ఇవి కొంచెం కాలాలండి, ఇంకా ఇటు పక్క తిప్పినా. ఇవండి పాకుంటలు, వడల్లాగా చేసిన, అరిసెల్లాగా కూడా చేసుకోవచ్చు అండి, అది కూడా చూపించినాను మీకు. ఇవి ఇట్లా మనమేం చేసినప్పుడేమో కొంచెం మెత్తగా ఉంటాయి, మళ్ళీ ఇట్లుంటాయండి రాంగా. అరిసెలు మట్టుకు బాగా కొంచెం అదే కరకరలాడతా ఇట్లా కొంచెం మెత్తగా ఆ విధంగా ఉంటాయండి. ఎందుకంటే చలిపిండి చేసుకున్నాక వేస్ట్ కాకుండా అండి, మనము సారీ అట్లా తెచ్చుకున్నప్పుడు
అది కూడా ఏం చేయాలి, ఈ పిండి ఉంటుంది కదా కొంచెం పంచంగా కూడా ఉంటాయండి, అందుకు ఇట్లా చేసేసుకోండి. అంటే అప్పటికప్పుడు ఏం లేదు, 2-3 రోజులకైనా చేసుకోవచ్చు, వారం రోజులు ఉంటుంది చలిపిండి నిల్వ. అంటే మనం నీళ్లు తగలకుండా చేస్తాం కాబట్టి మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయో మాకు తెలియజేయండి.